దేశంలో 18 కోట్ల జనాభా గల బంజారా భాష గోర్బోలీను రాజ్యాంగం 8వ షెడ్యూల్లో చేర్చి గుర్తించాలని గిరిజన విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. గోర్బోలీని రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో చేర్చడంతో పాటు బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ జయంతిని కేంద్రం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 12న చలో ఢిల్లీ చేపట్టినట్లు గిరిజన విద్యార్థి సంఘం చైర్మన్ కరాటే రాజు తెలిపారు. చలో ఢిల్లీ పోస్టర్ను ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద ఆవిష్కరించారు. గిరిజనులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు రాజు. టీటీడీ పాలక మండలిలో గిరిజనులకు ప్రాధాన్యత కల్పించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, గిరిజనులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కరాటే రాజు పిలుపునిచ్చారు. వెంకటేశ్వర స్వామికి మఠానికి ఏదైతే టీటీడీ మఠం ఉందో ఆ టీటీడీ మఠంలో ఇప్పటికి కూడా ఈ హాతీరాం బాపూజీకి సంబంధించి శ్రీ వెంకటేశ్వర స్వామి అప్పున్నాడని చారిత్రక కథనాలు చెప్తా ఉన్నాయి. దేవుని యొక్క అక్కడ ఉన్న టీటీడీ ఆస్తులు కాపాడలేకపోతే ఆ హాతీరాం బాపూజీకి సంబంధించినటువంటి మఠం ఆస్తులు కూడా మొత్తం తీసుకుపోతున్నారు. అందుకొరకే ప్రత్యేక డిమాండ్ టీటీడీలో కూడా గిరిజనులకు, బంజారులకు టీటీడీలో మెంబర్షిప్ గాని, చైర్మన్ గాని ఇవ్వాలని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర కమిటీ అయినటువంటి గిరిజన విద్యార్థి సంఘం, తెలంగాణ రాష్ట్ర కమిటీ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నది. ఈ చలో ఢిల్లీ కార్యక్రమము ఏదైతే 12 ఫిబ్రవరి నాడు చలో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఈ కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిచే విధంగా భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తున్నటువంటి ప్రదేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం కళ్లు తెరిచే విధంగా ఈ రోజు గిరిజన విద్యార్థి సంఘం జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేపట్టబోతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి